పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన సినిమాటిక్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ చట్రంలోనే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఆయన ఎప్పుడేం చేస్తారో ఎలా మాట్లాడతారో ఎవ్వరికీ అర్థం కాదు. పైగా ఆయన్ను డిఫెండ్ చేసేందుకు జనసేన నేతలు కార్యకర్తల దగ్గర మెటీరియల్ కూడా పెద్దగా ఉండదు. పవన్ పై ప్రత్యర్థులు ఎవరైనా విమర్శలు సంధిస్తే దానికి జన సైనికులు పెద్దగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అదే పెద్ద సమస్యగా తయారైంది. పైగా అనవసర వివాదాల్లోకి పవన్ కళ్యాణ్ వేలు పెడుతున్నారనే టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఎంట్రీ ఇవ్వాలన్న కోరికతో ఉన్నారు. ఏదో ఎన్నికల ప్రచారంలో 2 రోజులు తిరిగొస్తే పర్వాలేదు, కానీ ఇతర సమయాల్లో కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని భారీ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. అలా ఆయన ఇటీవలే తమిళనాడు వెళ్లి మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. మురుగన్ నామస్మరణతో ఏ శత్రువైనా పారిపోతాడు అనే ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ధర్మ మార్గంలో పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. వెట్రివేల్ మురుగన్ పై ఆత్మవిశ్వాసంతో విజయం సాధించవచ్చని తెలిపారు. ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు, ఒక ముస్లిం కూడా వారి మతాన్ని గౌరవించవచ్చు, కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం ఎందుకు అభ్యంతరం అని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వంటి డీఎంకే నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకేని ఉద్దేశించి పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు మంత్రి శేఖర్ బాబు పవన్ కళ్యాణ్ కు అసలు తమిళనాడుతో ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. మమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన ఎవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని పవన్ కళ్యాణ్ ను శేఖర్ బాబు సవాలు చేశారు. దాంతో ఇప్పుడు ఏం మాట్లాడాలో జన సైనికులకు అర్థం కావటం లేదు. కాకపోతే పవన్ ఎక్కడైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న నాయకుడు అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక పవన్ ఎక్కడ మాట్లాడినా సినిమా డైలాగులకే ప్రాధాన్యం ఇస్తారు. ఎవరైనా రప్పా రప్పా అంటే తొక్కి నార తీస్తానని ఆయన హెచ్చరించారు. దీనిపై ఇప్పుడు ప్రత్యర్థి వర్గాలు కూడా ఎదురు తొక్కుతామని హెచ్చరిస్తున్నాయి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన జనసేన కార్యకర్తలను తొక్కి నార తీయాలని వాళ్ళు సలహా ఇస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ జనసేన కార్యకర్తలు కలెక్షన్ కింగులుగా మారిన నేపథ్యంలో వారి నార తీసి అప్పుడు తమ వైపు చూడాలని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సవాలు చేశారు. పవన్ ఎవ్వరిని ఏమీ చెయ్యలేరని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో అరాచకానికి పాల్పడుతున్న వారిని తొక్కి నార తీయకుండా రోజువారీ ప్రత్యర్థులపై పడుతూ నరికేస్తా పొడి చేస్తా అంటే ఏదో జరిగిపోతుందనుకోవటం పవన్ అవివేకమని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయి చిన్నారులపై అత్యాచారాలు జరుగుతూ ఉంటే పవన్ పట్టించుకున్నారా? నేరస్తులను తొక్కి నార తీశారా అని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. తాను 3వ కన్ను తెరిచానని పవన్ అనుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. జగన్ రెడ్డి కూడా ఇప్పుడు పవన్ గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.